నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మన్కర్ మీతో ఈరోజు ఈ వీడియోలో మీకు కేంద్రీయ హిందీ సంస్థాన్ ఆగ్రా ద్వారా పలు టీచర్ ట్రైనింగ్ కోర్సులకు 2024 అలాగే 26 సంవత్సరానికి గాను అడ్మిషన్ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ ఫర్ నాన్ హిందీ స్టేట్స్ అని చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎవరైతే తెలుగు రాష్ట్రాల నుంచి హిందీలో బీఎడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. ఏంటంటే మనం ఈ కోర్సు ఆగ్రాలో వెళ్ళి చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళినట్లయితే మనకు లాంగ్వేజ్ అనేది కూడా బాగా ఫ్లూయెంట్గా నేర్చుకోగలుగుతాము. అలాగే మనకు నెలకు 4,000 రూపాయలు వాళ్ళే స్టైఫండ్ ఇస్తారు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పదలుచుకున్నాను నేను. సో అందుకని నేను చాలా మంది రిక్వెస్ట్ మేరకు అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా మంది కూడా అడగడం జరిగింది, హిందీలో బీఎడ్ చేయాలంటే ఎక్కడ చేయాలని చెప్పేసి. ఎందుకు నేను అక్కడ చేయాలనుకున్నా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సర్టిఫికేట్ వాల్యూ అలాంటిది. సో చాలా మంది కూడా ఆ వాల్యూని కూడా యూజ్ చేసుకొని కూడా టీచింగ్ అనేది చేస్తున్నారు. కాబట్టి అదే అందరికీ అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పలు టీచింగ్ కోర్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకు 2 ఏళ్ల కోర్స్ ఉంటుంది ఇక్కడ టీచింగ్ కోర్సులకు అయితే. సో ఇది డిజైన్డ్ బై ఎన్సిటిఈ. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పలు టీచింగ్ కోర్సులు చూసుకున్నట్లయితే హిందీ శిక్షణ నిష్ణాత్ అని చెప్పేసి ఈక్వివాలెంట్ టు ఎంఎడ్. దీంట్లో మొత్తం మనకు 44 సీట్లు ఉన్నాయి. ఎవరైతే బీఎడ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ హిందీ మెథడ్ ఏదైతే చేస్తున్నారో లేదా హిందీ శిక్షణ పారంగత్ విత్ 50% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉంటారో వాళ్ళైతే ఎంఎడ్ కోర్సుగా అర్హులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళైతే ఎలిజిబిలిటీ సాధించడం జరిగింది. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే హిందీ శిక్షణ పారంగత్ సంబంధించి ఈక్వివాలెంట్ టు బీఎడ్ అనమాట ఈ కోర్సు. దీంట్లో కూడా 44 సీట్లు ఉన్నాయి. ఎవరైతే బీఏ హిందీ విత్ 50% ఆఫ్ మార్క్స్ అలాగే ఎంఏ కూడా ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి విత్ 50% ఆఫ్ మార్క్స్తో ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే గ్రాడ్యుయేషన్లో ఎనీ సబ్జెక్ట్ విత్ 50% మార్క్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ ఇంటర్మీడియట్ విత్ హిందీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సెకండ్ ఎలిజిబిలిటీ ఏమి ఇచ్చారంటే సెకండ్ అర్హత ఏముండాలంటే గ్రాడ్యుయేషన్ లెవెల్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఆఫ్ సోషల్ స్టడీ ఉండాలి. అంటే మనకు హిస్టరీ కానివ్వండి, ల్యాండ్మార్క్ ఇన్ ఇండియన్ హిస్టరీ కానివ్వండి, అలాగే జియోగ్రఫీ, సివిక్స్ కానీ, ఇండియన్ పాలిటీ కానీ, పొలిటికల్ సైన్స్ కానివ్వండి, సోషియాలజీ కానివ్వండి, ఇండియన్ సొసైటీ అండ్ కల్చర్ ఇలాంటివి, ఎకనామిక్స్ కానివ్వండి, ఇండియన్ ఎకానమీ అలాగే బిజినెస్ ఎకనామిక్స్ ఈ కోర్సులు అయితే ఉన్న వాళ్ళైతే ఈ కోర్సుకి బీఎడ్ కోర్సుకి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఎవరైతే సైన్స్ స్ట్రీమ్ నుంచి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అనర్హులు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే హిందీ శిక్షణ ప్రవీణ్ ఈక్వివాలెంట్ టు డిఎల్ఎడ్ అనమాట. మనం టీటీసీ అంటాం కదా, దీంట్లో కూడా 44 సీట్లు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఇంటర్మీడియట్, హైయర్ సెకండరీ, ప్రీ యూనివర్సిటీ విత్ హిందీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ 50% మార్క్స్ ఉండాలి. అంటే ఇంటర్ ఉండాలి, అందులో ఒక సబ్జెక్ట్ హిందీ ఉండాలి, అందులో కూడా మనకు 50% ఆఫ్ మార్క్స్ అనేది వచ్చి ఉండాలని చెప్పడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ ఉండి మనకు అవి ఉన్నట్టయితే మనం తప్పకుండా అయితే అప్లై చేయాలనుకుంటున్నారు. సో చాలా మంది కూడా అప్లై చేస్తున్నారు. చాలా మంది కూడా అక్కడ వెళ్ళి కోర్సులు కూడా చేసి వచ్చారు. మన తెలుగు వాళ్ళ స్టేట్ నుంచి చాలా మంది కూడా అక్కడికి వెళ్ళి కోర్సులు చేసి రావడం అయితే జరిగింది. చాలా మంచి పేరున్న సంస్థ అని చెప్పడం నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. సో ఇక్కడ చెప్తున్నా ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. దీనికి ఒక ఎగ్జామ్ అనేది ప్రీ సర్వీస్ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ అప్లికేషన్ అబౌవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ రీచ్ అవుతారో వాళ్ళు వచ్చేసి 26 మే 2024 అనేది వాళ్ళకి ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. అది కూడా మనకు హైదరాబాద్ దగ్గరలో హైదరాబాద్లో మనకి ఎగ్జామ్ ఉండబోతుంది. అయితే వీళ్ళవి 8 బ్రాంచ్లు ఉన్నాయన్నమాట కేంద్రీయ హిందీ సంస్థానికి సంబంధించి. సో 8 బ్రాంచ్ల్లో కూడా మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామన్నట్టు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి హైదరాబాద్, గౌహటి, మైసూర్ దగ్గరలో ఉన్నట్టు మనకి నాగ్పూర్, అలాగే భువనేశ్వర్, అలాగే బరోడా అండ్ కోల్కతా ఫోర్త్ కమింగ్ సెషన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఏవైతే ఉంటాయో నెక్స్ట్ క్లాస్లో ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే మనకు జూలై 2024 నుంచి మనకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత మనకు జూలైలో క్లాస్ ఉంటాయని చెప్పడం జరిగింది. అలాగే రిజర్వేషన్ వచ్చేసి మనకు యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు అప్లై చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే అప్లికేషన్ వచ్చేసి మనకు స్టార్ట్ చేసుకోవడానికి ఫిల్డ్ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. సంస్థాన్ యొక్క వెబ్సైట్ వచ్చి చూసుకున్నట్లయితే హిందీ సంస్థాన్.in ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు అప్లై చేసిన తర్వాత దాన్ని మళ్ళీ హార్డ్ కాపీ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాలంటున్నారు. ఎలా అంటే సంబంధిత డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్తో పాటుగా హార్డ్ కాపీ సబ్మిట్ చేయాలి. దాంతోపాటుగా డిమాండ్ డ్రాఫ్ట్ 200 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. అది దేనికి తీయాలి అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ సెక్రటరీ కేంద్రీయ హిందీ శిక్షణ మండల్ ఆగ్రా అని చెప్పేసి అడ్రస్కి మీరు 200 రూపీస్ డిమాండ్ డ్రాఫ్ట్ తీసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని దాని మీద మీ యొక్క సైన్ చేసి దానికి మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే అక్కడ ప్రొవైడ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ దాని తాలూకా డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి దాని మీద అటెస్టేషన్ చేసేసి దాంతోపాటుగా ఈ డీడీ పెట్టేసి వాళ్ళకి మళ్ళీ హార్డ్ కాపీ అనేది పంపించాలి. సో హార్డ్ కాపీ కూడా ఎప్పటిలోపు మనం పంపించాలంటే ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో మీకు అడ్రస్ కూడా చెప్తాను. అంతకంటే ముందు ఇక్కడ మీరు చూసినట్లయితే అప్లికేషన్ మనం 15th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మనం 15th మార్చ్ వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అప్పటి వరకు అయితే ఉంది. అలాగే మనం అప్లికేషన్ హార్డ్ కాపీ పంపించాలని చెప్పాను కదా, ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది చూడండి. రిజిస్ట్రార్ కేంద్రీయ హిందీ సంస్థాన్ మార్గ్ ఆగ్రా 282005 యూపీ అని చెప్పేసి ఈ అడ్రస్కి మీరు 31 మార్చ్ 2024 లోపలైతే మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి చేరేలాగా అప్లై
చేయాలి, పోస్ట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ వెబ్సైట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి నేను మీకు ఇంకా ప్రాస్పెక్టస్ కూడా చూపిస్తాను. ఆ ప్రాస్పెక్టస్ చూసినట్లయితే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఎన్ని మార్కుల ఎగ్జామ్ ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, అక్కడ ఉన్నటువంటి రూల్స్ ఏంటి, అవన్నీ కూడా మీకు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడు మీకు ప్రతిదీ అర్థమవుతుంది. సో ఇది మీరు అర్థం చేసుకొని మీరు దీనికి అప్లై చేసినట్లయితే తప్పకుండా మీకు సీట్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీరు అక్కడ కోర్స్ చేసి వచ్చారంటే మీ వాల్యూ వేరండి. హిందీలో అది అటానమస్ కాలేజ్ అని చెప్పొచ్చు, బీఎడ్లలో మనం చెప్పుకున్నట్లయితే సగర్వంగా చెప్పుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం పరచుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా ఎవరైతే ఇప్పుడు లైక్ చేయలేదు లైక్ చేయండి, అలాగే వీడియోని చాలా మందికి కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే మీకు ఉపయోగపడకని ఎవరైతే హిందీ బీఎడ్ చేయాలనుకుంటున్నారో, అది కూడా సెంట్రల్ లెవెల్లో ఒక ఇన్స్టిట్యూషన్లో చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఒక రకంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కానివ్వండి, అప్డేట్ కానివ్వండి, వీడియో కానివ్వండి, నోటిఫికేషన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. సో మనం లేట్ చేయకుండా ఇప్పుడు ఆ వెబ్సైట్లో వెళ్ళేసి మీకు ఆ ప్రాస్పెక్టస్ కూడా చూపిస్తాను. అక్కడ నుంచి కూడా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. ఒకసారి అప్లై చేసిన తర్వాత మీకు అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ నుంచి నేరుగా అయితే మీరు వెబ్సైట్లో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే వెబ్సైట్ లింక్ ఇచ్చాను కదా, ఆ వెబ్సైట్ లింక్ క్లిక్ చేయగానే మనకి ఇలా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కేంద్రీయ హిందీ సంస్థాన్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిందీ అని చెప్పేసి ఇక్కడ ఇస్తుంది. లోగో చూడండి, మనకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిందీ లోగో ఇలా ఉంటుంది. సో ఇది మనకు వెబ్ పేజ్ అనేది కొత్తగా మారింది. ఇంతకుముందు అలా ఉండేది, ఇప్పుడు దాన్ని కొత్తగా డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ సునీల్ బాబురావు కుల్కర్ని అని చెప్పేసి మనకు అక్కడ డైరెక్టర్ ఉంటారు కేంద్రీయ హిందీ సంస్థలో. దీనికి మనకు మెయిన్ చూసుకున్నట్లయితే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ దీనికి అధ్యక్షత వహిస్తున్నారు. సో ఇలాగా ప్రతి ఒక్క డీటెయిల్ అనేది క్లియర్గా మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక మీరు చూసినట్లయితే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి హిందీలో ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు అర్థం అవడం కోసం ఇక్కడ మీకు చూడండి, సంస్థాన్ ద్వారా సంచాలిత్ ద్వివర్షీ హిందీ శిక్షణ్ నిష్ణాత్ పారంగత్ ఏవం ప్రవీణ్ అని ఉంది కదా, అక్కడ దగ్గర మీరు విజ్ఞాపన అని ఉంది కదా, ఫస్ట్ దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇందాక నేను నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, అది వస్తుంది. వివరణిక అంటే మనకు ప్రాస్పెక్టస్ అని అర్థం. మనం ప్రాస్పెక్టస్ డౌన్లోడ్ చేసుకోగానే మనకి డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఇలా వస్తాయండి. సో మనకి చూడండి, ప్రాస్పెక్టస్ 24-26 సంబంధించి మనకు పాఠ్యక్రమం సంబంధించి వివరణిక అనేది మనకు క్లియర్గా డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ కూడా కేంద్రీయ హిందీ శిక్షణ్ నిష్ణాత్, అలాగే హిందీ శిక్షణ్ పారంగత్, హిందీ శిక్షణ్ ప్రవీణ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇది మీ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, ఇది యూస్ఫుల్ అవుతుంది మీకు. అలాగే ఇక్కడ ప్రతిదీ కూడా మనకు పరిచయం అనేది అక్కడ దానికి సంబంధించి ఒక ఇంట్రొడక్షన్ లాంటిది ఇచ్చారు. అలాగే కోర్సులకు సంబంధించి కూడా ఇక్కడ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఇక్కడ హిందీ శిక్షణ నిష్ణాత్ సంబంధించి దేనికి ఈక్వల్ ఏంటో అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా వీళ్ళు ఒక ఓవర్వ్యూ అనేది ఇవ్వడం జరిగింది ప్రతి కోర్సుకు సంబంధించి. అలాగే మీరు చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ 100, 200, 300, 400 అని చెప్పేసి ఇది మనకు ఎవరైతే ఇక్కడ ఏంటంటే మనకు ఫారినర్స్ కూడా వస్తారండి. విదేశీ అని చెప్పేసి పాఠ్యక్రమం అని చెప్పేసి ఉంది కాబట్టి వాళ్ళు కూడా వస్తారు, కాబట్టి వాళ్ళని కూడా కలిసే అవకాశం ఉంటుంది. ఒక కల్చర్, కొత్త కల్చర్ మనం నేర్చుకుంటాం, మన కల్చర్ని వాళ్ళు నేర్చుకుంటారు. సో ఒక చిన్న మినీ వరల్డ్ అని చెప్పొచ్చు. అక్కడ ఉండే ఒక అద్భుతమైనటువంటి వాతావరణంలో మంచి ఎడ్యుకేషన్ అనేది వస్తుంది. సో మంచి హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ద్వారా కూడా మనం ఈ కోర్స్ అనేది చేస్తాం కాబట్టి చాలా వాల్యూ ఉంటుంది, చాలా పటిష్టంగా కూడా ఉంటుందని బలంగా చెప్పదలుచున్నాను. ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కోర్స్ సంబంధించి వాళ్ళు ప్రతిదీ ఓవర్వ్యూ ఇచ్చారు. మనకు మెయిన్ ఫోకస్ చేసేది ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, దాని మీద మనం ఫోకస్ చేద్దాం. ఇక్కడ ప్రతి దానికి చూసుకున్నట్లయితే మీకు పాఠ్యక్రమం ఇంకా సామాన్య వివరణ అని చెప్పేసి మన యొక్క కోర్సు సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే అంటే హిందీ శిక్షణ్ నిష్ణాత్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి యోగ్యత ఏం కావాలి అని చెప్పేసి ఇంతకుముందే మనం నోటిఫికేషన్లో మాట్లాడుకున్నాం కాబట్టి ఇది మళ్ళీ ఇంకోసారి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది మనకు ప్రతి ఒక్క దానికి సబ్జెక్ట్కి సంబంధించి. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పాఠ్యక్రమంకి రూపురేఖ అంటే మనం ఒకవేళ సెలెక్ట్ అయ్యామనుకోండి ఆ కోర్సులలో ఏమేమి ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ హిందీ శిక్షణ నిష్ణాంతులలో మనకు ప్రథమ వర్ష్ ఫస్ట్ ఇయర్లో ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని సబ్జెక్ట్ అయితే ఇచ్చారు, ఆ సబ్జెక్టులు ఉంటాయి. అలాగే ద్వితీయ వర్ష అని చెప్పేసి సెకండ్ ఇయర్లో మనకు ఈ కోర్సులు ఉంటాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే దానికి సంబంధించి పారంగత్ కానివ్వండి, పారంగత్ సంబంధించి కోర్సులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ కోర్సులు అలాగే సెకండ్ ఇయర్లో వచ్చిన తర్వాత మీరు టీచింగ్ ప్రాక్టీస్ చేస్తారు. దానికి సంబంధించి మనకు ఇంటర్నల్ అలాగే ఎక్స్టర్నల్ ఉంటాయి. సో అది 100 మార్క్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్లో చేసిన తర్వాత సెకండ్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది కదా, దానికి సంబంధించి మనకు ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అని చెప్పేసి కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించి 200 మార్క్స్ అయితే ఉంటాయి. అలాగే ప్రైవేట్కి సంబంధించి కూడా సేమ్ అలాగే ఉండబోతుంది, కోర్సు కూడా ఉంటాయి. అలాగే ఇవి కూడా క్లియర్గా అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ప్రతి దానికి కూడా మనకు ఎక్స్టర్నల్ ఇంటర్నల్ టీచింగ్ ట్రైనింగ్ అనగానే మీకు అంత ఐడియా వచ్చి ఉంటుంది. సో దానికి సంబంధించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా మనకు ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 150 అంటే ఫైనల్ ఎగ్జామ్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఇంకా చూసుకున్నట్లయితే కేంద్రీయ హిందీ సంస్థాన్ పుస్తకాలయం అని చెప్పేసి ఇక్కడ మనకు లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. దాంట్లో మంచి బుక్స్ కూడా పెట్టడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, కొన్ని రూల్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఛాత్రావాస్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మంచి ఫెసిలిటీ అని చెప్పొచ్చు. మనం వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళే మనకు హాస్టల్ ఫెసిలిటీస్ ఇస్తారు. బాయ్స్కి సపరేట్ అలాగే గర్ల్స్కి సపరేట్ ఉంటుంది కాబట్టి గర్ల్స్కి కూడా మంచి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి సో చాలా సురక్షితంగా అయితే మీరు కోర్సులు కూడా చేసి రావచ్చు. అమ్మాయిలు కానీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అక్కడ సేఫ్గానే వాళ్ళు కోర్సు
కోర్స్ అయితే చేసి రావచ్చు అని చెప్పేసి నేను బలంగా చెప్పదలుచుకున్నాను. సో సెక్యూరిటీ అని కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ. సో దీంట్లో ఏంటంటే వీళ్ళు స్టార్టింగ్లోనే మనకు 2500 రూపీస్ అనేది వాళ్ళు జమ చేయించుకుంటారు అనమాట, అంటే మన దగ్గర నుంచి. సో ఆ 2500 రూపీస్ మనం స్టార్టింగ్లో కడతాం, మళ్ళీ మనం అక్కడ నుంచి కోర్సు అయిపోయి రిటర్న్ వచ్చినప్పుడు ఆ 2500 అనేది మనకు రిటర్న్ చేస్తారు. సో దీంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రవేశ్ సంబంధించి, అంటే ఇప్పుడు మనకు అడ్మిషన్ సంబంధించి ఇదే అనమాట. ప్రవేశ్ అంటే అడ్మిషన్ సంబంధించి ప్రతిదీ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్ వచ్చేసి 26 మేన మనకి ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. దీనికి సంబంధించి ఇందాక ముందు మనం డీటెయిల్ అంతా మాట్లాడుకున్నాం కదా, అవే డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం పేపర్ గురించి మాట్లాడుకున్నైతే ఎగ్జామ్ పేపర్ మనకు 100 మార్క్స్లో ఉంటాయి. 100 మార్క్స్లో కూడా మనకు 4 పార్ట్లో డివైడ్ చేస్తారు. 4 పార్ట్లో డివైడ్ చేసేసి ఫస్ట్ దాంట్లో వచ్చేసి సామాన్య జ్ఞాన పరీక్ష అంటే ఏంటంటే జీకే అనమాట, జనరల్ నాలెడ్జ్. సెకండ్ వచ్చేసి శిక్షణ అభిరుచి, అంటే మన టీచింగ్ పట్ల ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నది దాని పట్ల వీళ్ళు కొన్ని క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ చేసి మనకు ఎగ్జామ్లో 25 మార్క్స్ ఉంటాయి దానికి. అలాగే భాషా ఏవం సాహిత్య పరీక్ష అనమాట, అంటే మన లాంగ్వేజ్ అలాగే కాంఫరెన్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. ఇది కూడా 25 మార్క్స్ ఉంటాయి. అలాగే హిందీ భాష దక్షత పరీక్ష అని చెప్పేసి హిందీ భాష మనకు ఎంత పట్టుదల ఉందనే దానికి 25 మార్కులు అయితే వీళ్ళు కండక్ట్ చేసి మొత్తంగా మనకు 100 మార్క్స్ అయితే ఈ పేపర్ అనేది కండక్ట్ చేస్తారు. సో దానికి అనుగుణంగానే వీళ్ళు తీస్తారనమాట. అలాగే దీంట్లో కూడా అందరికీ ఏంటంటే ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉండబోతుంది. ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి క్వశ్చన్ పేపర్లోనే మనకి ఏంటంటే క్వశ్చన్కి ఎదురుకి ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారు చూడండి, ఆ బాక్స్ ఇస్తారు. ఆ బాక్స్లో మనం బ్లాక్ పెన్తో టిక్ చేయాలి. టిక్ చేసి ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో అక్కడ టిక్ చేయాలి, లేదా మనం అక్కడ కరెక్ట్గా రాయాలన్నమాట. అలాగే ఇవన్నీ కూడా ల్యాప్టాప్ ఇవన్నీ కూడా మనకు అవైలబుల్ లేవు, అంటే అందుబాటులో ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని ఎగ్జామ్స్ సంబంధించి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఏ స్టేట్ నుంచి మనకు అంటే నాన్ హిందీ స్టేట్స్ అని అన్నారు కదా, నాన్ హిందీ స్టేట్స్ అంటే ఎక్కడి నుంచి వస్తారు అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే పశ్చిమ భారత్ అంటే మనకు గుజరాత్, మహారాష్ట్ర, అలాగే గోవా, దమన్ దీవ్, అలాగే దాద్రా నాగర్ హవేలీ అని చెప్పేసి వస్తాయి. అలాగే పూర్వ భారత్ని చూసుకున్నట్లయితే మనకు ఈస్ట్ భారత్లో మనం చూసుకున్నట్లయితే ఒడిస్సా అండ్ పశ్చిమ బంగాల్ వస్తుంది. అలాగే పూర్వోత్తర భారత్ అంటే నార్త్ ఈస్ట్లో మనం చూసుకున్నట్లయితే అస్సాము, అలాగే అరుణాచల్ ప్రదేశ్, అలాగే మేఘాలయ, నాగాల్యాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరం ఏవం సిక్కిం, ఇవైతే స్టేట్స్ నుంచి కూడా అక్కడ నుంచి కూడా వస్తారు. కాబట్టి ఇది ఒక మినీ వరల్డ్ అని చెప్పొచ్చు, అంటే దేశ నలుమూలల నుంచి అందరు కూడా వస్తారు అక్కడికి. మంచి వాతావరణంలో మనమైతే కోర్స్ చేస్తాం కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మన భారత్ చూసుకున్నట్లయితే సౌత్లో మనం నార్త్లో చూసుకున్నట్లయితే మనకు పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ఏవం లే లద్దాఖ్ నుంచి కూడా వస్తారు. అలాగే నెక్స్ట్ మన యొక్క సౌత్లో చూసుకున్నట్లయితే దక్షిణ భారత్లో అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, అలాగే అండమాన్ నికోబార్, లక్షద్వీప్లో అయితే మనకి కోర్స్ ఇక్కడ నుంచి కూడా స్టూడెంట్స్ వస్తారని చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు నాన్ హిందీ స్టేట్స్ అని చెప్పడం జరిగింది కదా, అది ఇక్కడ అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే మనకు వీళ్ళు ఏమంటున్నారంటే ప్రతి దాని నుంచి మనకు 44 సీట్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. అలాగే మీరు సెలెక్ట్ అయిన తర్వాత కొన్ని సర్టిఫికేట్స్ అనేది తీసుకొని రావాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ వాళ్ళకైతే పెట్టాల్సి ఉంటుంది. ఏవైతే ఉంటాయో మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ కానివ్వండి, అలాగే ఏజ్ ప్రూఫ్ కానివ్వండి, అలాగే డొమైసిల్ సంబంధించి కానివ్వండి, అలాగే మీకు ఏవైతే ఉంటాయో అంటే సేవలతో ఏవైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అవి కానివ్వండి, అలాగే హెల్త్ సర్టిఫికేట్ సంబంధించి ఉండాలి. అలాగే 2 మీ యొక్క చరిత్ర సర్టిఫికేట్ అంటే క్యారెక్టర్ సర్టిఫికేట్ సంబంధించి ఒక 2 తీసుకురమ్మంటున్నారు. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఉండాలని చెప్పేసి క్లియర్గా ఇవన్నీ తీసుకొని రావాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఇలాగా అన్ని ప్రతిదీ డీటెయిల్గా అయితే క్లియర్గా వీళ్ళు ఎగ్జామినేషన్ సంబంధించి కొన్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి ఎగ్జామ్స్ సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్. అలాగే సామాన్య సూచన అని చెప్పేసి ఇందాక నేను మీకు చెప్పాను 4000 రూపాయలు ఇస్తారని చెప్పేసి ఇక్కడ చూడండి సామాన్య ఇన్ఫర్మేషన్ అని మనకు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. 4000 రూపాయలు అనేది వాళ్ళు అక్కడ చేరగానే మనకు ప్రతి నెల ఇస్తారనమాట. సో దానికి సంబంధించి కూడా వీళ్ళు అన్ని కూడా క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎటువంటి బెంగ లేకుండా అయితే మీరు ఇక్కడ సీట్ సంపాదించడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇది ఒక మంచి అవకాశం అని చెప్తున్నాను. సో ఇక్కడ మెయిన్ నేను డిస్కస్ చేస్తున్నాను, చాలా ఉన్నాయి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా. అలాగే మీరు అక్కడ చేసిన తర్వాత మీకు అక్కడ యూనిఫామ్ అనేది ఉంటుంది. లేడీస్కి అయితే సల్వార్ ఉండేసి బ్లూ కుర్తా ఉంటుంది. అలాగే జెంట్స్కి వచ్చేసి వైట్ షర్ట్, బ్లూ ప్యాంట్ ఉంటుంది. అలాగే బ్లాక్ షూ వేసుకోవాలి, వైట్ సాక్సెస్ ఇవన్నీ కూడా ఉండాలని చెప్పేసి ఒక యూనిఫామ్ అనేది ఉందని చెప్పేసి చెప్తున్నారు. నా ఛానల్లో KHS అని చెప్పేసి సపరేట్గా ఒక ఫోల్డర్, ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. అందులోనే మీకు మోడల్ పేపర్ అని చెప్పేసి ఉంటుంది. అది క్లిక్ చేసి ఆ వీడియో క్లిక్ చేసి చూసినట్లయితే దాంట్లో మీకు మోడల్ పేపర్ క్లియర్గా అర్థమయ్యేటట్టుగా ఉంది. మనం చూసుకున్నట్లయితే మనకు అడ్మిషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ అడ్మిషన్ ఫామ్ మీరైతే ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రాస్పెక్టస్ అందులోంచి ప్రింట్ తీసుకొని ఈ అప్లికేషన్ నింపేసి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు అక్కడ వెళ్ళిన తర్వాత ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనమాట. అయితే ఇది కూడా ఫిల్ చేసి మీరు అక్కడికి వెళ్ళి అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఆన్లైన్లో కూడా ఫిల్ చేస్తారు. ఇవే డీటెయిల్స్ సో సేమ్ ఇలాగనే చేస్తారు. ఇలా
ఇలా చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది అప్పుడు సబ్మిట్ అవుతుంది. మీరు ఆన్లైన్‌లో అప్లై చేసిన తర్వాత దాన్ని ప్రింట్ తీసుకొని మళ్ళీ ఆఫ్లైన్‌లో అవన్నీ డీటెయిల్స్ నింపేసి మళ్ళీ దాంతో పాటుగా జత చేసి ఏ డీటెయిల్స్ అయితే మీరు ఇచ్చారో ఆ డీటెయిల్స్ సంబంధించి అన్నీ అక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఇచ్చారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జత చేసి అలాగే ఫోటోలు జత చేసి దాంతో పాటుగా ₹200 డీడీ జత చేసి మీతో వాళ్ళకి పంపినట్లయితే మీ యొక్క అప్లికేషన్ వాళ్ళకి చేరుతుంది. అలాగే మనకు May 26 అనేది ఎగ్జామ్ ఉండబోతుంది. ఆ తర్వాత మనకు జూలైలో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ అనేది వాళ్ళు లాంచ్ చేస్తామంటే స్టార్ట్ చేస్తామంటున్నారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. హెల్ప్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. అలాగే ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. అలాగే వీడియోని చాలా మందికి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్‌లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం చేసే ప్రతి ఒక్క క్లాసెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. సో మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్. ఈ సంబంధించి వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అలాగే అప్లికేషన్ ఎనేబుల్ అయినప్పుడు ఆ అప్లికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి నేరుగా అయితే అప్లై చేసేయచ్చు. అలాగే మోడల్ పేపర్ కోసం అయితే మీకు కింద ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను. ఆ వీడియోకి చూసినట్లయితే ఆ వీడియోలోనే మీకు మోడల్ పేపర్ అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. సో అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మీరు కామెంట్ చేయండి. దానికి తప్పకుండా అయితే రిప్లై ఇద్దాం. సో సురక్షితంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.